మన జీవితంలో ఎన్నో అవసరాలు, ఎన్నో ఈవెంట్స్ వస్తుంటాయి. లైక్ పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవడం, బైక్ లేదా కార్ కొనడం లాంటివి. ఇలాంటి వాటిని మన దగ్గర మనీ లేకపోతే కొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేసి, ఆ డబ్బు సమకూరిన తర్వాత వాటిని నెరవేర్చుకోవచ్చు. బట్ కొన్ని అత్యవసరాలు వస్తాయి. లైక్ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరికి యాక్సిడెంట్ జరిగి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. లేదా క్రిటికల్ ఇల్‌నెస్, డిసీజెస్ వల్ల హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం, సడన్‌గా జాబ్ పోయి ఇంట్లో అవసరాలు తీరకపోవచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ను మనం వాయిదా వేయలేము. అదే సమయంలో మీ దగ్గర డబ్బు లేకపోతే మీ స్నేహితుల దగ్గర చెయ్యి చాచాల్సి వస్తుంది. లేదంటే అధిక వడ్డీలకు అప్పు చేయడం కానీ, క్రెడిట్ కార్డ్ మనీ స్వైప్ చేసి ఫైనాన్షియల్ ఊబిలో చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. ఎవరూ హెల్ప్ చేయకపోతే కొన్నిసార్లు మన ప్రాణాలను కూడా ఫణంగా పెట్టవలసి వస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉపయోగపడేదే ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ ఎంత సేవ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, ఇలాంటి మరిన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దాత్రి. మీరు చూస్తున్నారు దాత్రి డైరీస్ యూట్యూబ్ ఛానల్. చీమలను కానీ మీరు గమనించినట్లయితే ముందుగానే అవి ఆహారాన్ని కూడబెట్టుకుంటాయి. కానీ మన జీవితంలో సేవింగ్స్ అనేవి మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆదాయం కూడా కంతకు తగ్గ బొంతలాగానే ఉంటుంది. రోజువారీ అవసరాలు తీర్చుకునేసరికి వచ్చే ఆదాయం ఆవిరైపోతుంది. అయితే ఎలా ఎమర్జెన్సీ ఫండ్ను సేవ్ చేసుకోవాలి అంటే, ఎంత కష్టమైనప్పటికీ ఎంతో కొంత 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు ప్రతి నెల మేనేజ్ చేసుకొని సేవ్ చేసుకుంటే కష్టకాలంలో ఉపయోగించుకోవచ్చు. అయితే ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి అంటే మినిమం 6 నెలలు డైలీ ఎక్స్పెన్సెస్ను సేవ్ చేయాలి. అంటే ఒక నెలకు మీ రోజువారీ ఖర్చు 15,000 అవుతున్నట్లయితే 15,000 ఇంటూ 6 90,000 రూపాయలను మీరు సేవ్ చేయవలసి ఉంటుంది. సేవ్ చేసిన తర్వాత ఈ మనీని ఎక్కడ ఉంచాలి? బీరువాలలో ఉంచితే ఇన్ఫ్లేషన్ కారణంగా వాటి విలువ తగ్గుతుంది. అదే రియల్ ఎస్టేట్లో పెడితే అవసరానికి దానిని మనం నగదు రూపంలో మార్చలేకపోవచ్చు. కాబట్టి 50% అమౌంట్ని సేవింగ్ అకౌంట్లో ఉంచాలి. సేవింగ్ అకౌంట్లో 2.6% వరకు వడ్డీ వస్తుంది. మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం మనీ విత్డ్రా చేయవచ్చు. మిగిలిన 50% అమౌంట్ని లిక్విడ్ ఫండ్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ ఉంచుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మనకు 6% నుంచి 7% వరకు వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. కానీ విత్డ్రా సమయంలో కొంచెం పెనాల్టీ ఉంటుంది, అయినా పర్వాలేదు. ఈ విధంగా ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ చేసుకుంటే కష్టకాలంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దాత్రి సైనింగ్ ఆఫ్.